అది ఉదయం. ప్రధాన్పూర్ యూనివర్సిటీలో 3rd ఇయర్లో చదువుకుంటున్న కొంతమంది పిల్లలు. అక్కడ శామ్ అనే ఒక స్టూడెంట్ కంటిన్యూస్గా తన క్లాస్కి చెందిన అమ్మాయి ప్రియాంకతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియాంక, నేను నిన్ను చాలా రోజుల నుంచి డేట్ కోసం అడగాలనుకుంటున్నాను. నువ్వు నాతో పాటు ఇవాళ రాత్రికి డిన్నర్కి వస్తావా? శామ్, నేను రావాలని అనుకుంటున్నాను, కానీ నీకు తెలుసు కదా, ఈ ఊర్లో చాలా మంది కనిపించకుండా పోతున్నారు అని న్యూస్లు వస్తున్నాయి. అందుకని మా నాన్న నన్ను రాత్రివేళ బయటికి పంపించడం లేదు. కానీ నీకు నాతో రావాలని ఉంది కదా. ఒకవేళ ఇదంతా మనం ఇప్పుడు చేయకపోతే మరి ఇంకెప్పుడు చేస్తాము? కాలేజ్ తర్వాత మనం ఎలాగో మన దారిని వెళ్ళిపోతాము. నువ్వు చెప్పిందైతే నిజమే. సరే, నేను ఇంట్లో ఏదో ఒక సాకు చెప్పి ఇవాళ నిన్ను కలవడానికి వస్తాను. సాయంత్రం అవుతుంది. శామ్ ఫుడ్ స్టఫ్ రెస్టారెంట్లో డిన్నర్కి బుక్ చేస్తాడు. ఇద్దరూ భోజనం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వెళ్లే టైం అవుతుందో అప్పుడు ప్రియాంక శామ్తో, ఇవాల్టి రోజు నా లైఫ్లో చాలా మంచి రోజు. నాకు నీతో టైం స్పెండ్ చేయడం చాలా నచ్చింది. నాకెలా అనిపిస్తోంది అంటే ఐఎమ్ ఫాలింగ్ ఫర్ యూ. నాకు నువ్వు ఎప్పుడూ నచ్చేశావు. నిన్ను చూసిన వెంటనే నా గుండెలో గూడు కట్టుకున్నావు. సరే, ఇక నేను వెళ్తాను శామ్. మళ్ళీ రేపు కలుద్దాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఆగాగు, నేను నీతో పాటు ఇంటి వరకు వస్తాను. ఈ మధ్య అందరూ మాయమైపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకని నువ్వు రాత్రి వేళ ఒంటరిగా ఇంటికి వెళ్ళడం అంత మంచిది కాదు. శామ్ ప్రియాంకని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తనతో పాటు వెళ్తాడు. కాని ఉన్నట్టుండి శామ్ ఇలా అంటాడు, ఇవాళ మనం వేరే దారి నుంచి వెళదాం. నాకు ఒక మంచి షార్ట్ కట్ తెలుసు మీ ఇంటికి వెళ్ళడానికి. అలాగా? నేను ఎప్పుడూ అటువంటి దారి గురించి వినలేదే. ఎందుకంటే నువ్వు ఎప్పుడు వేరే దారిలో వెళ్లే ప్రయత్నం చేయలేదు కదా. సరే, కానీ నాకు చాలా భయంగా ఉంది. నువ్వు నా మీద నమ్మకం ఉంచు, నేను చూసుకుంటాను. ప్రియాంక శామ్తో పాటు కొత్త దారిలో ఇంటికి వెళ్తుంది. ఉన్నట్టుండి దారిలో కూలిపోయిన బిల్డింగ్లను చూస్తుంది. శామ్ ప్రియాంకకి ముందు నడుస్తూ వెళ్తుంటాడు. ఉన్నట్టుండి శామ్ మధ్యదారిలో ఆగిపోతాడు. ఏమైంది? నువ్వెందుకు ఆగిపోయావ్? శామ్ సైలెంట్గా నిలబడి ఉంటాడు. మళ్ళీ ఒకసారి ప్రియాంక శామ్ని అడుగుతుంది, శామ్, నువ్వెందుకేమీ మాట్లాడటం లేదు? నాకు చాలా భయంగా ఉంది శామ్. త్వరగా నన్నిక్కడి నుంచి తీసుకువెళ్ళు ప్లీజ్. శామ్ వెనక్కి తిరుగుతాడు. ఉన్నట్టుండి ప్రియాంక వెనక నుంచి ఒక దెయ్యం వస్తుంది. ఆమె పీకను పట్టుకుంటుంది. శామ్, నన్ను కాపాడు ప్లీజ్. నాకు సాయం చెయ్యి శామ్. కాలిని, తన నోరు మూయించు. కాలిని వెంటనే తన చేత్తో నోరు మూస్తుంది. నాకు ఏదైతే కావాలో అది నాకు దక్కింది. నువ్వు చాలా మంచి పని చేశావు శామ్. ఇవాళ చాలా రుచికరమైన భోజనం దొరికింది. ఎన్నో రోజుల నుంచి ఈ అమ్మాయి మాంసం తినాలని ఎదురు చూస్తున్నాను. నీకు నా డీల్ అయితే గుర్తుంది కదా? పూర్తిగా గుర్తుంది. గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ నీకు దక్కుతాయి. దాని గురించి కంగారు పడకు. ఇలాగే రుచికరమైన భోజనాన్ని నా దగ్గరికి తీసుకొస్తూ ఉండు. ఆగు, నేను ప్రియాంకతో కాస్త మాట్లాడాలి. నువ్వు నిజంగానే అనుకున్నావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని? దాని గురించి ఆలోచిస్తేనే నవ్వొస్తుంది. కాలిని, ఇక నువ్వు తనని తినేయచ్చు. కాలిని ప్రియాంక శరీరమంతా తినేస్తుంది. కేవలం తన వేళ్లను తలను వదిలేస్తుంది. 2 రోజుల తర్వాత పోలీసులకి తన శవం దొరుకుతుంది. ఉదయాన్నే శామ్ లేచి టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ చూస్తాడు. ఇది ఈ నెలలో జరిగిన 3వ హత్య. ఇక్కడ మళ్ళీ ఒకసారి కేవలం తల ఇంకా వేళ్లు మాత్రమే దొరికాయి. శామ్ ఆ న్యూస్ ని టీవీలో చూసినప్పుడు తను మళ్ళీ ఒకసారి కాలినీని పిలుస్తాడు. కాలిని అక్కడికి వస్తుంది. ఆ తర్వాత, ఏవైంది శామ్? ఎందుకు నన్ను పిలిచావ్? నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, ఒకవేళ తలని వేళని తినాలని అనుకోకపోతే వాటిని ఎక్కడైనా దాచిపెట్టాలి అని. పోలీసులకి వాళ్ళ 3 శవాలు దొరికాయి. ఏం పర్వాలేదు.
ఈసారి నేను పూర్తిగా తినేస్తాను. తల మిగలదు, ఇక వేళ్ళు మిగలవు. మరొక వైపు ప్రియాంక ఇంట్లో అందరూ దిగులుగా ఉంటారు. ప్రియాంక వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరూ కూడా బాగా ఏడుస్తారు. నా కూతురు, నా ఒక్కగానొక్క కూతురు, తనని కూడా ఎవరో ఎంతో దారుణంగా చంపేశారు. ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళు ప్రాణాలతో మిగిలరు. ఇది నా శాపం. మనం ఆ రాక్షసుని ఎలా వెతుకుతాము? నాకు ఒక సాధువు తెలుసు. ఆయన మనకి చెప్పగలరు ఇదంతా అసలు ఎవరు చేస్తున్నారో. ఏ విధంగా అయితే ఈ హత్య జరిగిందో దాన్ని బట్టి ఇది మనిషి చేసిన పని అనిపించట్లేదు. ప్రియాంక వాళ్ళ అమ్మా నాన్నలు అడవిలో ఆ సాధువుని కలవడానికి వెళ్తారు. ప్రియాంక వాళ్ళ అమ్మా నాన్నలు సాధువుతో, సాధువు గారు, మేము మీతో కాస్త మాట్లాడాలి. చూడమ్మా, నాకు తెలుసు మీరిక్కడికి ఎందుకు వచ్చారో. కాలిని కారణంగా. కాలినియా? సాధువు గారు, మాకసలు అర్థం కావడం లేదు. నీ కూతుర్ను చంపింది ఒక మనిషి కాదు, తను ఒక రాక్షసి. కానీ తను నీ కూతుర్ను చంపడానికైతే ఒక మనిషి సాయం తీసుకుంది. అసలు ఈ కాలిని అనే రాక్షసి ఎవరు? ఒక మనిషి తనకి ఎందుకు సాయం చేస్తున్నాడు? ఆ రాక్షసి ఒక మనిషితో కలిసి ఉంటుంది. సుమారు సంవత్సరం క్రితం కాలిని అంటే అందరినీ తినేసే రాక్షసి వేట కోసం బయలుదేరింది. అప్పుడే తనకి ఒక మనిషి దొరికాడు. ఇక కాలిని ఆ వ్యక్తిని పట్టుకుంది. నేనివాళ నిన్ను ప్రాణాలతో వదలను. నీకేదైనా ఆఖరి కోరికుంటే చెప్పు, ఆ తర్వాత నేను నిన్ను తినేస్తాను. సరే, అయితే ముందు నువ్వు నా కాళ్ళు నరికి తిను, ఆ తర్వాత చేతులను. నువ్వు చావబోతున్నావు, కానీ నీ మొహంలో కొంచెం కూడా భయం లేదేంటి? అవును, ప్రాణాలతో ఉండి మాత్రం నేనేం చెయ్యాలి? ఈ జీవితానికి అసలు అర్థమేముంది? నువ్వే చూడు, నువ్వు నన్ను తినేస్తావు, ఆ తర్వాత మళ్ళీ నీకు ఆకలిస్తుంది, ఆ తర్వాత ఇంకొకరిని తింటావు. ఇలాగనే నడుస్తూ ఉంటుంది. నేను విన్నాను, నువ్వు కేవలం ఒక్క రాత్రి మాత్రమే వేటాడగలవని. నిజానికి ఉదయం సాయంత్రం తిరగలవు, కానీ వేటాడే శక్తి నీకు రాత్రికి మాత్రమే ఉంటుంది. రాత్రి వేళ ఎవరైనా దొరికితే నీకు భోజనం లభిస్తుంది, లేకపోతే ఆకలితో ఉండాలి. నువ్వే మొదటివాడివి నాతో ఈ విధంగా మాట్లాడుతున్నావు. నేను నీకు భయపడడం లేదు, నాకు నీ మీద జాలి కలుగుతుంది. నీకు నచ్చినట్లు నువ్వు భోజనం కూడా చేయలేవు, ఇటువంటి బోరింగ్ జీవితాన్ని గడుపుతున్నావు. నేను నీతో డీల్ కుదుర్చుకుంటాను, నీకు ఇష్టమైన భోజనం తీసుకొచ్చిస్తాను. దానికి బదులు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఆ రోజు తర్వాత నుంచి ఆ రాక్షసి కాలనీ అతనితో పాటే ఉంటుంది. ఆ వ్యక్తి కాలనీకి తనకిష్టమైన భోజనం తీసుకొచ్చి ఇస్తాడు. దానికి బదులుగా కాలనీ తనకి చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో కానీ చాలా తెలివైనవాడు. అతనికి కాలిని గురించి పూర్తిగా అర్థమైంది. ఎవరైతే తనకు భయపడతారో వాళ్ళని మాత్రమే తింటుంది. ఒకవేళ భయం లేకపోతే తను ఎవరిని ఏమీ చేయదు. సాధువు గారు, ఆ రాక్షసుని మనం ఎలా పట్టుకోగలం? మాకు సాయం చెయ్యండి. మేము మా కూతురికి ఏదైతే జరిగిందో అది ఇంకెవరికి కూడా జరగడానికి వీల్లేదు. సాధువు ప్రియాంక వాళ్ల అమ్మా నాన్నలకి రాక్షసుని పట్టుకునే దారి చూపిస్తారు. శామ్ కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు మధ్య దారిలో కాలిని శామ్తో ఇలా అంటుంది. ఈ సుగంధం ఎక్కడి నుంచి వస్తోంది? ఇది నా ఆకలిని పెంచుతోంది, నన్ను పిలుస్తోంది. శామ్, నువ్వింటికి వెళ్ళు, నేను కాసేపట్లో వస్తాను. సరే, నిన్ను నేనేమన్నా వద్దన్నానా? కాలిని ఆ వాసనను వెంబడిస్తుంది. ప్రియాంకని తను ఎక్కడ కాల్చిందో అక్కడికే చేరుకుంటుంది. కాలిని అక్కడికి వెళ్లేసరికి తను చూస్తే అక్కడ నిప్పు కాలుతూ ఉంటుంది. ఆ మంటల్లో ఒక కోడిని కాలుస్తూ ఉంటారు. ఇదేంటి? కాలిని కాలుతున్న ఆ కోడినెప్పుడైతే తింటుందో తన బలమంతా తన శరీరాన్ని వదిలేస్తుంది.
ప్రియాంక వాళ్ళ అమ్మా నాన్నలు చేతిలో ఒక కుండను తీసుకుని వస్తారు. ఆ తర్వాత అయితే నువ్వేనన్నమాట నా కూతుర్ని అంత దారుణంగా చంపింది. నువ్వు నన్ను చూడగలుగుతున్నావా? నేను కోరుకున్న వాళ్ళకి మాత్రమే నేను కనిపిస్తాను. సరేలే, ఇది నాకే మంచిది. ఒక కోడితో పాటు 2 మనుషులు ఉచితం. ఆ సంగతి తర్వాత కాలిని. ఇవాళ ఈ లోకంలో నీకు ఆఖరి రోజు. ప్రియాంక వాళ్ళమ్మ ఎప్పుడైతే ఆ కుండను తెరుస్తుందో అప్పుడు కాలిని వెంటనే అందులోకి వెళ్ళిపోతుంది. మొత్తానికి మనం ఈ రాక్షసిని బంధించేశాము. మనకొచ్చిన ఈ కష్టం ఎప్పుడు ఎవరికీ రాకూడదు. ఆ కుండను తీసుకువెళ్లి ప్రియాంక వాళ్ళ నాన్న అడవిలో గొయ్యి తీసి పాతిపెడతారు. కొన్ని రోజుల తరువాత శామ్ అడవిలోకి వెళ్లి ఆ కుండను బయటికి తీస్తాడు. ఇక కాలిని కుండలో నుంచి చెప్తుంది, శామ్, ఇది నువ్వేనా? నన్ను బయటికి తీసుకురా. నేను కొన్ని లెక్కలను సరిచేసుకోవాలి. సంతోషించు. ఆ రోజు నేను నిన్ను వెంబడించాను. నేను నిన్ను బయటకైతే తీసుకొస్తాను. కానీ నాకు నువ్వు ఒక మాట ఇవ్వాలి. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండి నా పనులన్నీ చేసి పెడుతూ ఉండాలి. మాటిస్తున్నాను, కానీ ముందు వెళ్ళి ఆ సాధువుని అంతం చేయడానికి నాకు సాయం చెయ్యి. శామ్ కాలినీని కుండలో నుంచి బయటికి తీసుకొస్తాడు.